జనవరి 22, 2024 ఉప్పలు రింగ్ రోడ్డులోని సిపిఐ-ఎంఎల్ ఆర్ఐ రాష్ట్ర కార్యాలయంలో లెనిన్ వర్ధంతి మహాసభలు జరిగాయి. ఈ సభకు రాష్ట్ర కమిటీ మెంబరు పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించగా వివిధ జిల్లాల కామ్రేడ్స్ సర్వర్, శ్రీనివాస్, మౌలానా, ఆర్టీసీ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక హేమలత, ఓపీడీఆర్ జమున, ఐఎఫ్టియు జిల్లా నాయకులు షేక్ షవాలి, దక్షిణ భారతదేశ రాజకీయ సమైక్య ఎండి రషీద్ తదితరులు పాల్గొని లెనిన్కు ఘనంగా నివాళులర్పించారు. ఎండి రషీద్ గారు మాట్లాడుతూ సామ్రాజ్యవాద ఫాసిజాన్ని సరి అయిన నిర్వచనం తెలిపిన లెనిన్ అక్కడి వసతులకు అనుగుణంగా ప్రజలను మలుచుకొని కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించారు. షేక్ షవాలి గారు మాట్లాడుతూ కార్మికుల త్యాగాలతో సాధించుకున్న చట్టాలను బీజేపీ ప్రభుత్వం పాతరేసిందని, రామాలయ గుడి పేరుతో మత ఫాసిజాన్ని నెలకొల్పటానికి ముందుకొస్తుందని ఐక్యంగా ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజలకు. సిపిఐ-ఎంఎల్ ఆర్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గారు మాట్లాడుతూ లెనిన్ ఇచ్చిన సూక్తులను మర్చిపోయేపటికనే తెలంగాణ ఉద్యమంలో మా భూమి మాకు కావాలనే నినాదం వెనుక దాగి ఉన్న కుట్రను గ్రహించలేకనే భూస్వాములకు, దొరలకు అప్పజెప్పాము. ఇప్పుడు హిందుత్వం శ్రీరామ పేరుతో వస్తున్న ఈ నినాదం వెనుక దాగి ఉన్న కుట్రను ప్రజలకు తెలియజేయకపోతే రేపు ఈ దేశము హిందుత్వ దేశంగా, భారతదేశం కాకుండా హిందుత్వ దేశంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. ఏదేమైనా కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం చేసే క్రమంలో కలిసి వచ్చే పార్టీలు ఏమైనా కూడా కలుపుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మొదట రషీద్ గారు మాట్లాడాలనుకుంటున్నాను. ఇది స్టార్ట్ అయ్యి 100వ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు ఉప్పల్లో సిపిఐ-ఎంఎల్ ఆర్ఐ ఆఫీసులో వర్ధంతి సభ చేసుకుంటున్నాము. యాక్చువల్గా నేను నిన్న జరగవచ్చింది, కానీ కొన్ని అందరూ అన్ని జాగాలలో చేసుకుంటున్న సందర్భంగా దాన్ని ఈ రోజుకు జరుపుకోవడం జరుగుతుంది. లెనిన్, అసలు ఈ లెనిన్ ఎవరు, మనకున్న సంబంధం ఏంటిది అంటే, మార్క్స్, ఎంగిల్స్ రాసిన ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, దోపిడీ రైత సమాజాన్ని నిర్మించటం కోసం ఇప్పుడున్న సమాజాన్ని దాన్ని కూలదోయాలి అనే ఒక ఐడియాలజీని ఇస్తే, ఆ ఐడియాలజీని తీసుకొని రష్యా దేశంలో విప్లవాన్ని తీసుకొచ్చిన మహోపాధ్యాయుడు లెనిన్. మార్క్స్, ఎంగిల్స్ తర్వాత 3వ స్థానాన్ని లెనిన్ ఇచ్చేస్తారు. ఆ రోజుల్లో 1900 సంవత్సరంలోనే 2, 3, 5లోనే 1905లో మొదట విప్లవం వచ్చింది రష్యాలో. అప్పటికే అక్కడున్న పరిస్థితుల్ని అధ్యయనం చేసి తను విప్లవానికి ఏమేమి అవసరం ఉంటాయి, విప్లవం తీసుకురావాలంటే ఏమి కావాలి అనే దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దోపిడీ ఎట్లా ఉంటుంది, దోపిడీ మూలాలు ఏముంటాయి, యజమానులు ఎట్లా ఉంటారు, ఫ్యాక్టరీ ఎట్లా ఉంటుంది, ఫ్యాక్టరీ యజమానులు ఎట్లా ఉంటారు అనేది చేసే క్రమంలో పెట్టుబడి వరకు మార్క్స్ ఐడెంటిఫై చేస్తే, మార్క్స్ తర్వాత పెట్టుబడి అంతిమ రూపం అంటే కంపెనీ, పెట్టుబడి, ఫ్యాక్టరీ, వస్తు ఉత్పత్తి, మార్కెట్ అనే చర్చ నుండి ఒక అడుగు ముందుకేసి సామ్రాజ్యవాదం అనే పదాన్ని తీసుకొచ్చి సామ్రాజ్యవాదానికి పూర్తి డెఫినేషన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. కామ్రేడ్ లెనిన్ కన్నా ముందు ఎంతమంది వచ్చినప్పటికైనా సామ్రాజ్యవాదం అనే దాని మీద ఒక మాట వరుసకు చెప్పగలిగేది, కానీ పూర్తి ఆధారాలతోటి సామ్రాజ్యవాదం అంటే ఎట్లా ఉంటుంది,
దాని పని విధానం ఏంటిది అనేది కొంత ఆ, వివరణ లేని సందర్భం అది. ఆ సందర్భంలో కామ్రేడ్ లెనిన్ దాని సామ్రాజ్యవాదాన్ని తీసుకొచ్చి అసలు ఈ సామ్రాజ్యవాదం అంటే ఏంటిది, సామ్రాజ్యవాదము ఎప్పుడు అనాలి, అది ఎట్లా ఉద్భవిస్తుంది, అసలు దీని పుట్టుక ఎట్లా ఉంటుంది అనేది ఎంత బాగా వివరించిందంటే, పెట్టుబడిదారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం. కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతిని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న మనవాద బ్రాహ్మణీయవాదులకు వ్యతిరేకంగా ఈరోజు 22వ తారీఖున అయోధ్యలో ఒక దేశ ప్రధాని హోదా స్థాయిలో ఉండి రాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేపట్టడం, అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ ఈరోజు లెనిన్ వర్ధంతిని పురస్కరించుకొని జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు విప్లవ జైజలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్ లెనిన్ గురించి ఈరోజు మాట్లాడుకోవడం అంటే, మనం పీడిత ప్రజల వర్గాలను ఎలా విముక్తి చేయాలనేది అధ్యయనం చేయాలి, కార్యాచరణలో ఉండాలి. అధ్యయనం చేయాలి, కార్యాచరణలు ఉండాలి, సరైన ఎత్తుగడలతో ముందుకెళ్ళాలి. ఇవి ఏవి లేకుండా కామ్రేడ్ లెనిన్ ఎంత స్మరించినా ఎంత గుర్తు చేసుకున్నా అది శూన్యమే. పడక్కుర్చి రాజకీయాలు అవుతాయి తప్ప కార్యాచరణకు సంబంధించిన రాజకీయాలు అవ్వవు. అదే కామ్రేడ్ లెనిన్ చేసింది. సోషలిస్ట్ విప్లవోద్యమంలో ప్రధానంగా సోషలిస్ట్ విప్లవం విజయవంతం కావడానికి రష్యాలో కామ్రేడ్ మార్క్స్ పెట్టుబడిదారి విధానాన్ని గురించి చెప్తే, వస్తు విలువ యొక్క విధానం గురించి చెప్తే, మన లెనిన్ ఏం చేశాడు, దాన్ని సామ్రాజ్యవాద దేశాలు ఎట్లయితే ఆ పెట్టుబడిదారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం ఏదైతే అంటున్నామో, అది ఏ దశ నుంచి ఏ దశకు వెళ్తుందని చక్కగా వివరించి విశ్లేషణ చేసి విప్లవానికి కావలసిన పరిపూర్ణమైన ఆ యొక్క సంస్కృతిని పెంచడంలో తన వంతు పాత్రను అమోఘంగా కృషి చేశాడు. ఆ కృషిలో భాగంగా ఒకసారి 1905లో విప్లవం కోసం పోరాటం చేస్తున్నప్పుడు విజయవంతం కాలేదు, దాని నుంచి విలువైన గుణపాఠాలు తీసుకున్నాడు. 1917 అక్టోబర్ విప్లవం విజయవంతమైనప్పుడు ఆ గుణపాఠాల ద్వారానే ఆ విప్లవం విజయవంతమైంది. అట్లా సోషలిస్టు విప్లవం రష్యాలో ఏర్పడడానికి, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సోషలిస్టు విప్లవాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ముందుకు రావడానికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా జాతుల సమస్య ముందుకు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారు సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్యమ శక్తులు ఐక్యమైనవి. ఇట్లా ఈ పద్ధతుల్లో సోషలిస్ట్ విప్లవం అయిన తర్వాత ప్రపంచ కేంద్రానికి సోషలిస్టు దేశమే ఈరోజు రష్యా దేశం ప్రధానంగా అయిన పరిస్థితి. కానీ అలాంటి క్రమంలో మరి మన కామ్రేడ్ లెనిన్ ఒక సందర్భంలో అది 1918 అనుకుంటాను, బహుశా సోషలిస్ట్ విప్లవంలో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు రష్యా విప్లవం గురించి, రష్యా విప్లవ ఉద్యమంలో ప్రజల్లో వచ్చిన ఆలోచన ఏంటని తెలుసుకోవడానికి ఒక ఫ్యాక్టరీకి వెళ్తాడు. ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్న సందర్భంలో వాడి ఆ ఫ్యాక్టరీ వివరాలు తెలుసుకుంటూ ఫ్యాక్టరీ గేటు ముందు ఒక కార్మికుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ మాట్లాడుతున్న క్రమంలో కొంతమంది గిట్టని వారు ప్రతిఘాతకులు వాళ్ళు ఏం చేశారంటే తుపాకు కాల్పులకు గురి చేశారు. దాని ద్వారా ఆయన అనారోగ్యానికి గురై ఇదే రోజు అంటే ఏదైతే ఉన్నదో 21 తారీఖున జనవరి 21 తారీఖున 100 సంవత్సరాల కిందట ఆయన అనారోగ్యానికి గురై చనిపోయిన పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 100వ వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తితో ఎంత నీ ప్రజలు నీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకొని వాళ్ళ కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా నిరంతరం నేను వెళ్ళడానికి సిద్ధమని మీరు ప్రతినబూనండి. అప్పుడు తెలుస్తుంది విప్లవం ఎట్లా విజయవంతం కాదు. ఆ దిశగా మీరు లెనిన్ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆ ఆలోచనతో ముందు కొనసాగుతారని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి విప్లవ జయంతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్స్, ఈరోజు మార్క్సిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సభను సిపిఐఎంఎల్ ఆర్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో
నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ఈ సభకు వచ్చిన కార్మిక సంఘం నాయకులు, షేక్ షావల్ గారు, దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ కృషి చేస్తున్నటువంటి కామ్రేడ్ రషీద్ గారు, అధ్యక్షత వహించిన పూర్ణచంద్రరావు గారు, అట్లానే ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చిన సర్వరు, శ్రీను, ఇతర కార్మిక నాయకులు, పత్రికా ప్రతినిధులు, మహిళా కార్మికులు, సోదరిమణులు అందరికీ విప్లవాభివందనాలు. సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ కేంద్ర కమిటీ, ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. మార్క్స్ చెప్పినటువంటి విషయాల్లో ఎవరైనా కూడా ఏ దేశంలో పుడతారో వాళ్ళు పుట్టిన కాలంలో ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, దోపిడీ రూపాలు ఆ మనిషిని ప్రభావితం చేస్తాయి. అలాగనే ఒక ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించినటువంటి లెనిన్ ఉన్నత విద్యావంతుడు. ఆయన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడము, వాళ్ళ నాన్న మండల విద్యాధికారి. తర్వాత క్రమంలో అక్కడ జారు చక్రవర్తి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ అన్న జారును చంపాలనే నిర్ణయం తీసుకున్న దాంట్లో కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఉన్నాడనే నెపంతో వాళ్ళ అన్నను సాచా అనటైన ఉరిదీసేసి, ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే చంపడానికి ప్లాన్ వేశారని చెప్పి ఉరిదీశారు. కానీ ఆ చనిపోయిన లెనిన్ అన్న గొప్ప, చాలా గోల్డ్ మెడలిస్టు, బాగా చదువుకున్న విద్యాధికుడు. ఆయన చదువులో గోల్డ్ మెడల్ సంపాదించిండు. ఉరిదీసి చంపేశారు. అప్పుడు లెనిన్ ఆలోచనలో పడ్డాడు. ఇటు తండ్రి చనిపోయిండు, రాజ్యం చేత అన్న చనిపోయిండు, చంపబడ్డాడు. కుటుంబం అంతా 2-3 అక్క చెల్లెలు, 6-7 సంతానం. తల్లి వాళ్ళ అన్న సాచాను చంపిన తర్వాత వాళ్ళ తల్లి రోడ్డు మీదకి పోవాలంటే ఉరిదీయబడ్డ సాచా తల్లి వస్తుందని అందరూ దూరం జరిగి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే చాలా ఇబ్బంది పడింది. ఇబ్బంది పడేటట్టు చేశారు సమాజం. కానీ ఆమె ఏమనుకున్నది, నా కొడుకు సాచా ఏ నేరము చేయలేదు, దొంగతనము చేయలేదు, ఈ రాజ్యం అతన్ని పొట్టన పెట్టుకున్నది, నాకేమిటి అని ఏ మాత్రము తమ ఆత్మన్యూనత భావం లోంగాకుండా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని తిరిగింది. కలత చెందిండు లెనిన్. అసలు లెనిన్ ఏంది? అప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఆయన చాలా పుస్తకాలు చదివాడు, చాలా గ్రంథాలు చదివాడు. ఆయన ఒక సందర్భంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అన్నా సాచా, నువ్వు జార్ చక్రవర్తిని చంపేద్దామని అనుకున్నారని వాళ్ళు ఉరిదీశారు, వారితో నువ్వు హత్య గావించబడ్డావు. వాస్తవానికి ఇంతకుముందు ఉన్నటువంటి చక్రవర్తిని చంపేసిళ్ళు. చంపేస్తే వ్యవస్థ మారిందా? మళ్ళొక జార్ వచ్చిండు, మళ్ళొక చక్రవర్తి వచ్చిండు, 3వ చక్రవర్తి వచ్చిండు. ఈయనను చంపేస్తారు, ఇంకో అతను వస్తాడు. అసలు చంపడం వల్ల కాదు పరిష్కారము. ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఈ వ్యవస్థలో ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి దోపిడీ, పీడనలను, రాజ్యము చేస్తున్నటువంటి హింసను మొత్తం ఏంటంటే దాన్ని తొలగించేసి ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యాన్ని, వాళ్ళు బ్రతికేటటువంటి, వాళ్ళు తలెత్తుకొని తిరిగేటటువంటి మనిషిని మనిషిగా చూసే ఒక సమాజం కోసం పనిచేయాలనే ఆలోచనకు వచ్చింది. ఆ కామ్రేడ్ లెనిన్ అక్కడి నుంచి ఏంటంటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం, మార్క్సిజాన్ని స్టడీ చేసాడు. లెనిన్ చేసిన గొప్ప ఉన్నతమైన కర్తవ్యం అంటే మార్క్సిజం అనే దాన్ని స్టడీ చేసి, ఆదిమ సమాజము, బానిస యజమాని సమాజము, ఫ్యూడల్ యజమానులు, పెట్టుబడిదారి సమాజము, వివిధ సమాజాలన్నీ స్టడీ చేసి ఆ సమాజాలన్నీ చూసి భారత మొత్తం మీద ప్రపంచంలో ఈ దోపిడీ శక్తులు ధ్వంసమవుతాయి,
ఏ పని చేయకుండా పాట చేయకుండా కార్మికుల శ్రమశక్తులు దోపిడీ చేసి వాళ్ళు పోగు చేసుకుంటున్న సంపదలన్నీ కార్మికుల పక్షం అవుతాయి. కావాల్సిందే ఒక మనిషిని మనిషిగా చూసే మానవ విలువలు కలిగినటువంటి స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమనే సమాజం వస్తుంది. అది సత్యము తథ్యము అని చెప్పేసి ఆయన తన ప్రకటనలో పేర్కొన్నాడు. మన కామ్రేడ్స్ అందరికీ విప్లవ బంధాలు తెలియజేస్తూ ముగిస్తాం.